ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు ఏ స్థాయిలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరియు యండమూరి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక భారీ వేడుక వేదికపై నాగబాబు అలా మాట్లాడడంతో అంతా కూడా అవాక్కయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాస్త అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నాగబాబు కామెంట్స్కు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించగా యండమూరి మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టుగా మాట్లాడాడు. ఆ రోజు నాగబాబు మాట్లాడిన మాటలపై సినీ ప్రముఖులు కూడా పెద్ద విరిచారు. తాజాగా నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ఆ రోజు నేను మరీ అంత హార్ష్గా మాట్లాడి ఉండకూడదు. 1కి 10 సార్లు మమ్మల్ని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రతిసారి విమర్శిస్తే వారు మాట్లాడేదే నిజమేమో అని అంతా అనుకుంటారు. అందుకే కుటుంబంలో ఎవరో ఒకరు స్పందించాలనే ఉద్దేశంతోనే తాను స్పందించినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే కాస్త సున్నితంగా వారిని హెచ్చరించటం లేదా చెప్పడం చేస్తే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుందని నాగబాబు ఆ రోజు సంఘటనపై స్పందించాడు. అనాల్సిన మాటలన్నీ అని, పరువు పోయిన తర్వాత అలా మాట్లాడేసింది కాదు అని ఇప్పుడంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.